ప్రియులారా, దేవుని వాక్యం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. వాక్యములు 3వ అధ్యాయము 40-41 2 వచనాలు చదువుదాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను అందము. ఈ వాక్యాన్ని మరలా మనమందరం మన 2 చేతులు పైకి లేపి అందరం బిగ్గరగా చెబుదాం. మీరు ఎంత బిగ్గరగా చెప్పగలరో అంత బిగ్గరగా చెప్పండి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను. ఆమేన్, ఆమేన్. అయిపోయిందండి వాక్యం, ఇక వెళ్ళొచ్చు. వాక్యం అందరం చెప్పుకున్నాం కదా, వెళదాం. ఇక ఎక్కడికి వెళదాం? దేవుని దగ్గరకు వెళదాం. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? దేవుని దగ్గరకు వెళ్ళాలి. ప్రియరా, ఈ వాక్యము యిర్మీయా అనే ప్రవక్త రాస్తా ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త ఎవరి కొరకు రాశాడు అనంటే ఇశ్రాయేలీల ప్రజల కొరకు రాశాడు. ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఏ కండిషన్లో ఉన్నారు అనంటే, వీరు దేవుని వాక్యము విన్నారు, అలాగే ప్రవక్తలు యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త వీళ్ళు చెప్పిన మాటలు విన్నారు. విని 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 వీళ్ళు వెనక్కిపోయారు. వాక్యం విన్నారు, విని ముందుకు రావాల్సిందిగా పోయి వెనక్కిపోయారు. ఈ వెనక్కిపోవటంతో వీళ్ళు శోధనల్లో పడ్డారు, శ్రమల్లో పడ్డారు. ఇప్పుడు బాధపడుతున్నారు. అయ్యో, ఎంతో దేవుని వాక్యం విన్నాము కదా, అంత దేవుని వాక్యమని ప్రవక్తలు, యెషయా ప్రవక్త మనకు చెప్పాడు, యిర్మీయా ప్రవక్త చెప్పాడు. అంత వాక్యం విని కూడా మనం ఎందుకు ఎట్లా అయిపోయాం? ఈ విన్న వాక్యం ప్రకారం జీవించకుండా ఎందుకు వెనక్కి తిరిగాం, లోకం వైపు చూసాం? ఇప్పుడు చూడు, మనం శోధనలో పడ్డాం, కష్టాల్లో పడ్డాం, శ్రమల్లో పడ్డాం. ఎవరు మనల్ని విడిపిస్తారు అని వాళ్ళు చెప్పుకుంటా బాధపడతా ఉన్నారు. అందుకనే ఈ వాక్యాన్ని ఏమంటామంటే విలాప వాక్యము అంటాం. విలాపము అంటే ఏడవటం. విలాపం అంటే ఏంటి? ఏడవటం, ఏడ్చే వాక్యం. ప్రియరా, ఏడ్పు అనేది ఎందుకు వస్తుందంటే, అంతకుముందు నువ్వేదో చేయరాని పని చేశావు. ఏదైతే చేయకూడదో అది నీవు చేశావు. దేవునికి వ్యతిరేకమైన పని నీవు చేశావు కాబట్టి అది నీకు శోధనగా, శ్రమగా మారుతుంది. ఇప్పుడు నీవు దాని ఫలితాన్ని శ్రమ రూపంలో, బాధ రూపంలో అనుభవిస్తూ ఉంటావు.
ఇప్పుడు ఏం చేయాలి? ఈ బాధలో, ఈ శ్రమలో, ఈ ఇబ్బందిలో ఏం చేయాలి అర్థం కాదు. ఏ కండిషన్లో ఉన్నారు ఇశ్రాయేలీయులారా అంటే, మేము విలపిస్తున్నామయ్యా, మేము ఏడుస్తున్నామయ్యా అన్నారు. మరి ఇప్పుడు ఏడ్చే వారికి ఏమైనా మార్గం ఉందా? ఈ బాధపడే వారికి ఏమైనా పరిష్కారం ఉందా? ఈ ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏమైనా నివారణ, ఈ బాధ నుండి నివారణ ఉందా అని ఆలోచన చేస్తే, ఆ నివారణ, ఆ పరిష్కారము, ఆ విడుదల, ఆ జయము దేవుని దగ్గర ఉన్నది. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి. అందరూ చప్పట్లు కొడుతూ, నా బాధకు నీ దగ్గర పరిష్కారం ఉన్నది అని చెప్పండి. నా శ్రమకు నీ దగ్గర పరిష్కారం ఉంది అని చెప్పండి. చప్పట్లు కొడుతూ చెప్పు, చేతులెత్తి చప్పట్లు కొడుతా చెప్పు, నా బాధకు, నా శ్రమకు నీ దగ్గర పరిష్కారం ఉన్నది. నీకు వందనాలేసయా, నీకు స్తోత్రం ప్రభువా అని చెబుదాం. ఆమేన్. నువ్వేది చెబితే అది చేస్తాం. ప్రియులారా గమనించండి, నీకేం చెయ్యాలో, నీ సమస్య నుండి ఎలా పరిష్కారం పొందాలో నీకు అర్థం కానప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చెయ్యి, చాలు. ఆమేన్. ఎవరు చెప్పింది చేయాలి? ఇప్పుడు మనం ఎవరు చెప్పింది చేయాలి? నేనైనా దేవుని వాక్యం ఏం చెబుతుందో అదే చేయాలి, మీరైనా దేవుని వాక్యం ఏం చెబుతుందో అదే చేయాలి. చేద్దామా వద్దా? ముందు ఇది తెలుసండి. దేవుడు చెప్పింది చేద్దామా వద్దా? చేద్దామా ఏమన్న వాళ్ళందరూ చవళ్ళ కొడుతూ, ప్రభువా నువ్వు చెప్పింది చేస్తామయ్యా అని చెబుదామా? చేద్దామా? దేవుడు చెప్పింది చేద్దామా? ఇప్పుడు నాకు నా జీవితంలో ఒక్క బాధ, ఒక్క సమస్య కూడా లేదు అన్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి. మీకు వినపట్లేదా? నేను చెప్పేది వినపట్లేదా? మీకు ఏ ఒక్క బాధ కూడా లేదయ్యా, ఐ ఆమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఒక్క బాధ లేదన్న వాళ్ళందరూ దయచేసి చేతులు ఎత్తండి. మీకు వినపట్ల? పిల్లరా, బాధలు ఉండబట్టే వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు మీరు, మామూలు కాదు మీరు. ఏ బాధ లేకపోతే ఏ బత్తాకాయలు అమ్ముకునేవాళ్ళం. పిల్లలు గమనించండి, ఇప్పుడు అంటున్నాడు ఈ ప్రజలతో, ఈ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, 40వ వచనం చూడండి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఎవరి తట్టు తిరగాలండి ఇప్పుడు మనం? ఎవరి తట్టు తిరుగుదాం? ఇక మనము యెహోవా తట్టు, దేవుని తట్టు తిరుగుదాము. ఇంతకుముందు వాక్యం విన్నాం, విని వెనక్కిపోయాం, బాధల్లో పడ్డాం. ఇప్పుడు బాధల్లో నుండి బయటికి రావాలి అని అంటే ఇప్పటికైనా సరే యెహోవా తట్టు తిరుగుదాము. ఇప్పుడు నేను ఎటు తిరిగి ఉన్నాను? మీకు నేను ఇప్పుడు ఎటు తిరిగి ఉన్నాను చెప్పండి? మీ తట్టు తిరిగి ఉన్నా. ఎటు తిరిగి ఉన్నాను? మీ తట్టు తిరుగుదాం. ఇప్పుడు అక్కడ చదివిన వాక్యం ఏంటి? మనము యెహోవా తట్టు తిరుగుదాం. అంటే ఇప్పుడు ఏంటంటే, నేను ఇటువైపు నుండి ఇప్పుడు నేను దేవుని తట్టుకు తిరగాలి. ఆమేన్. ఎటు తిరగాలి? దేవుని వైపు, మనం తిరుగుతా ఉండాలి. పిల్లరా, నీ బాధ పెద్దది కాదు కానీ నీవు దేవుని తట్టు తిరిగితే నీ బాధ చిన్నదైపోతుంది, నీ బాధ మాయమైపోతుంది. ఆమేన్. అందుకని అంటున్నాడు,
మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తి కొందము. హృదయాన్ని కూడా ఎత్తాలంట. అంటే మన హృదయాన్ని కూడా ఆయన వైపుకు త్రిప్పాలి. ఎందుకు త్రిప్పాలి? అసలు దేవుని తట్టు తిరగటం అంటే ఏంటి అని చూస్తే ప్రియులరా, దేవుని తట్టు తిరిగితే నీకు ఏమి వస్తుంది అనంటే, నీ బాధ పోయి నీకు ప్రతిఫలము వస్తుంది. అంటే ఏది దేవుని దగ్గర జరిగి తీరుతుంది దానినే ప్రతిఫలము అంటాము. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో దినవృత్తాంతముల గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 30-31 వచనాలు చదువుదాం. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచునట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. ఏ ఫలం అండి ఇది? ఏ ఫలం ఇది చెప్పండి? ప్రతిఫలము. అందరు చెప్పండి ఈ మాట. ఏ ఫలం ఇది? ప్రతిఫలము. అంటే ఏంటి ఆ ప్రతిఫలం అంటే 31వ వచనంలో, నీ మార్గములలో నడుచునట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు గదా. ప్రభునందు పిల్లరా, ఒక్క విషయం గమనించండి. నీలో ఒక బాధ ఉండొచ్చు, నీకు ఒక శ్రమ ఉండొచ్చు, నువ్వు ఏదో లోపల కృంగిపోతా ఉండొచ్చు, లోపల గాయపడి నీవు నిద్రాహారాలు లేకుండా బాధపడతా ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ పరిస్థితుల్లో నీవు దేవుని తట్టు తిరుగు. ఇక నువ్వెవరి వైపు చూడొద్దు. ఇక నీ సన్నిధిలోనికి నేను వస్తానయ్యా, నీ బలిపీఠం దగ్గరకు వస్తానయ్యా, నీ బలిపీఠం మీద నేను నీ చేతులు పెడతానయ్యా, నిన్ను పట్టుకుంటానయ్యా, నీవే నా ఆధారము. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. అనగా నీవు దేవుని వైపు తిరుగుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా, నీ పనిని నేను చేస్తానయ్యా, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నీ వాక్యాన్ని అనుసరిస్తానయ్యా, నీ వైపు నేను చూస్తాను దేవా అని ఒక తీర్మానానికి మనం రావాలి. నీ బాధ వైపు చూడొద్దు, నీ శోధన వైపు చూడొద్దు. నువ్వు శోధన వైపు చూసే కొలది అది పెరుగుతూ ఉంటుంది. మొక్కకు నీళ్లు పోస్తే మొక్క ఎలా పెరుగుతుందో, శోధనను గురించి మాట్లాడుకుంటా ఉంటే, శోధన వైపు చూస్తూ ఉంటే, శోధనను పద్దాక ఇతరులకు చెప్పుకుంటా ఉంటే దానికి నువ్వు నీళ్లు పోస్తున్నావు అని అర్థం. అది పెరుగుతూ ఉంటుంది. నీళ్లు పోయకూడదు శోధనలకి. దేవుని వైపు చూస్తే అది శపించబడుతుంది.
సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా. అంటే దేవుని తట్టు నువ్వు తిరుగుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే నీవు సిలువ వేయబడ్డావు. రోషము, పగ, ద్వేషము, కక్ష ఆల్రెడీ సిలువ వేయబడింది. క్షమించలేని మనసు, ప్రేమించలేని మనసు సిలువ వేయబడింది. ఓర్చుకోలేని మనసు, సహించలేని మనసు సిలువ వేయబడింది. నేను నీ తట్టు చూస్తాను. ప్రియరా, ఏ భక్తులనైనా చూసుకోండి. మార్టిన్ లూథర్ అనే భక్తుడు, విలియం కేరీ అనే భక్తుడు, మేడం గయూన్ అనే భక్తుడు, లేక మేడం గయూన్ అనే భక్తురాలు, లేక ఎంతోమంది భక్తులు, వీళ్ళు బాధలలో దేవుని వైపు చూచి జయించిన ప్రజలు. ఆయన తట్టు చూడాలి మనం, దేవుని తట్టు మనం చూడాలి. ఆయన తట్టు మనం చూసినప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. నువ్వు సిలువ వేయబడాలి. సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. మీ గుండెల్లోకి ఈ వాక్యం వెళ్ళాలి ప్రియులారా. ఈ వాక్యం నీ గుండెల లోపలికి వెళ్ళాలి. ఈ వాక్యం నీ మైండ్లోకి వెళ్ళాలి. ఈ వాక్యం నీ అంతర్భాగాల్లోనికి వెళ్ళాలి. నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. అలాగ నువ్వు దేవుని తట్టు నీ మనస్సు త్రిప్పుకోవాలి. అప్పుడేమొస్తుందంట? ఏమని చదివాం? 30వ వచనం మరలా చూడండి. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు కదా. నీవు వారి ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము దయచేసే దేవుడు. కావున ప్రియులారా, నీవు దేవుని తట్టు ఎందుకు తిరగాలంటే నీకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ఏమిస్తాడండి? నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అందుకు నువ్వు దేవుని వైపు తిరగాలి. అది ఏదైనా సరే. అందరికీ ఒకే అవసరత ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరత ఉంటుంది. నీ అవసరతను తీర్చటమే ప్రతిఫలము. ఆ ప్రతిఫలము ప్రభువు ఇస్తాడు. కాబట్టి నువ్వు ఆయన తట్టు తిరగాలి. ఆమేన్, ఆమేన్. తర్వాత మనం దేవుని తట్టు ఎందుకు తిరగాలి అని అంటే ప్రియులారా, మనము అభివృద్ధి చెందటానికి తిరగాలి. ఏం చెందాలి? మనం ఏం చెందాలి? ఇప్పుడు మనం మందిరం చుట్టూ మొక్కలు పెట్టాం. కొన్ని మొక్కలు పెట్టాలి. మరి మీకు ప్రేరేపణ కలిగిన వాళ్ళ మొక్కలు తీసుకొచ్చి పెట్టండి అని అంటే చక్కగా పెట్టేశారు. వాటికి చక్కగా నీళ్లు పోస్తున్నారు. ఆ మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. అవి పెరిగి పెరిగి పెద్దవైపోతే ఈ ఆవరణము ఆకర్షణీయంగా మారిపోతుంది. అది పెరుగుదల, ఎదుగుదల. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? బయటున్న మొక్కలు పెరగటం కాదు, సంఘములో ఉన్న మొక్కలు పెరగాలి. ఆమేన్. ఆ మొక్కలెవరు? ఆ మొక్కలెవరు? సంఘంలో ఉన్న మొక్కలెవరు? నీవు నేనే. ఆ మొక్కలం మనం పెరుగుతూ ఉండాలి, దేవునిలో ఎదగుతూ ఉండాలి. ఇందాకేమని పాడావు?
నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని. ఎన్ని పనులు? ఈ మొక్కలు చేయాల్సిన పనులు ఎన్ని? ఒకటి, నిన్ను చూడాలని. రెండు, నీతో ఉండాలని. మూడు, నీతో చేరాలని. నాలుగు, నీతో నడవాలని. పడండి అందరూ. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని. అందరూ చేతులు పైకి చప్పట్లు కొడుతూ పాడండి. చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని. అంతులేని ఆశ నాలో రగిలేని, అందులేని ఆశ నాలో రగిలేని, అందులేని ఆశ నాలో రగిలేని, అంతులేని ఆశ నాలో రగిలేని. పిల్లరా, మనం అభివృద్ధి చెందటానికి ఆయన వైపు మనము చూడాలి. అందరూ చెప్పండి, మనము. అందరు బిగ్గరగా చెప్పాలి. మనము అభివృద్ధి చెందటానికి దేవుని తట్టు తిరగాలి. ఆమేన్. ఎందుకు తిరగాలి దేవుని తట్టు? మనం అభివృద్ధి చెందటానికి. అభివృద్ధి అనేది ఎలా వస్తుంది? ఒక వ్యక్తి యొక్క జీవితంలో, ఒక యవనస్తుని యొక్క జీవితం అభివృద్ధి ఎలా చెందుతుంది? నీ భవిష్యత్తు ఎలా అభివృద్ధి చెందుతుంది? నీ కుటుంబము ఎలా అభివృద్ధి చెందుతుంది? మన సంఘము, మన సేవ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఒక ప్రాంతము ఎలా అభివృద్ధి చెందుతుంది? ఒక దేశము ఎలా అభివృద్ధి చెందుతుంది? అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, చూడండి దేవుని వాక్యంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం చదవండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అర్థమైంది ప్రియులరా? ఒక వ్యక్తి, ఒక కుటుంబము అభివృద్ధి ఎలా వస్తుందో ఇక్కడ రాయబడి ఉంది. వాక్యం అండి, వాక్యము. వాక్యాన్ని కాదని మనం ఏమీ చేయలేము. ఒకవేళ కాదు అని నువ్వు ఏదైనా చేసినా నీకు తిప్పలే తప్ప ఉపయోగం లేదు. దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా. దేవుని వైపు నువ్వు తిరిగితే, తర్వాత నీ గుడారములలో నుండి దుర్మార్గములు దూరముగా తొలగించిన ఎడల. మనం చేయాల్సింది రెండు పనులు. ఒకటి, దేవుని వైపు తిరగాలి. రెండు, మన గుడారములో ఉన్న దుర్మార్గత అనగా దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన స్నేహాలు. సహోదరుడా, యవనస్తుడా, నీవు దేవునికి వ్యతిరేకమైన స్నేహాలు, తప్పుడు స్నేహాలు చేస్తావే, ఆ స్నేహాలను నీలో నుండి తొలగించుకోవాలి. దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూ ఆనందిస్తున్నావే, వాటిని నువ్వు వదిలించుకోవాలి. తల్లిదండ్రులకు తెలియకుండా, సంఘస్థులకు తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావే, ఆ దుర్మార్గతను వదిలించుకోవాలి.
దేవునికి వ్యతిరేకమైన పాపపు సంపాదన ఏమైనా ఉందేమో ఆ సంపాదనను వదిలించుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి లంచగొండులతో కూడిన సామాన్లు, వస్తువులు, పరికరాలు నీ ఇంట్లో ఉన్నాయేమో జక్కేలాగా వాటిని నువ్వు బయటికి తోలేసేయాలి, బయటికి ఇసిరిపారేయాలి. గతంలో నువ్వు ఏదైనా చేసి మర్చిపోయి ఏముందలే అని అనుకుంటున్నావేమో దానిని గుర్తు చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి. లోపల ఉన్న దుర్మార్గత, అక్రమ జీవితం, అక్రమ సంబంధాలు, అక్రమ స్నేహాలు, అక్రమముగా ఇతరులతో టైఅప్ అవటం, ఈ దుర్మార్గతను వదిలిపెట్టాలి. నీ అభివృద్ధి ఆగిపోవటానికి ఈ అక్రమ జీవితమే. దేవుని ఆత్మ నిన్ను అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు. ఈ దుర్మార్గపు పనులు, దేవునిని వదిలిపెట్టి లోకముతో కలుస్తూ ఉన్న ఆ పనులు నిన్ను ఆపుతూ ఉన్నాయి, అణుస్తూ ఉన్నాయి. వీటిని నువ్వు తీసివేసుకోవాలి. అందుకని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీవు అభివృద్ధి పొందటానికి దేవుని వైపు నువ్వు తిరగాలి. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తీసివేయాలి. అయితే పిల్లరా, ఇది అంత సింపుల్ విషయం కాదండి. ఒకవేళ నీవు ఈ పాపము నాలో ఉంది, దీన్ని తీసేసుకుందాం, ఇక వదిలించుకుందాం అని నువ్వు ప్రయత్నం చేస్తే సాతానుడు ఏం చేస్తాడంటే నీకు కొన్ని శోధనలు పెడతాడు. ఎందుకంటే అంతకాలము నీలో పాపం ఉంది కదా, దుర్మార్గత ఉంది కదా, ఇప్పుడు నా అభివృద్ధిని ఆపుతుంది పాపం, ఇక లాభం లేదు, దీన్ని వదిలించుకోవాలని దాన్ని వదిలించుకొని విడిచిపెట్టేస్తే సాతానుడు నిన్ను శోధిస్తూ ఉంటాడు, నీ మీదకి శోధనలు తెస్తాడు, నిన్ను పలు రీతులుగా శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనతో నీకేమనిపిస్తుందంటే, అబ్బా ఈ పాపము వదిలించుకుందామంటే ఇంకా శోధనలు పెరుగుతున్నాయి అని రాజీ పడాలనే మనసు వస్తుంది. కానీ నువ్వు పాపాన్ని వదిలించుకోవాలంటే నీ శక్తి చాలదు, నీవు దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని శక్తి మీద ఆధారపడితే నీలో ఉన్న పాపమును ఈజీగా తీసేయచ్చు. కాలుకు ముళ్ళు గుర్చుకుంది అని అంటే, నీకు చేతికి 5 వేళ్ళు ఉన్నాయని చెప్పి, ఆ చేతికి 5 గోర్లు ఉన్నాయని చెప్పి ఆ లోపలికి వెళ్ళిన ముళ్ళును నీ వేళ్లతో తీయలేవు. దానిని తీయాలంటే ఏం వాడాలి? నువ్వు పిన్నీసు వాడాలి.